ముంబై మారణకాండ ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన అబు జుందాల్కు ఢిల్లీ న్యాయస్థానం ముంబై ఏటీఎస్ కస్టడీకి అనుమతించింది. జూలై 21లోగా ముంబై చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని ఆదేశించిన న్యాయస్థానం విచారణ పూర్తయిన తర్వాత తిరిగి ఢిల్లీ పోలీసులకు అప్పగించాలని స్పష్టం చేసింది. ముంబై ఉగ్రవాద దాడుల కేసులో అరెస్టై ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు జుందాల్ను దర్యాప్తు కోసం అప్పగించాలన్న ముంబై ఏటీఎస్ విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు అనుమతించింది. ఇవాళ సాయంత్రానికి ముంబై చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ముంబై వరుస బాంబు పేలుళ్లు, 2006 ఔరంగాబాద్ ఆయుధాల కేసు, ముంబైపై దాడి, 2010లో జర్మన్ బేకరీ పేలుళ్లు, నాసిక్ అకాడమీపై దాడుల కేసుల్లో ఏటీఎస్ జిందాల్ను విచారించనుంది. కోర్టు కేసుల ప్రాధాన్యం అనుసరించి అబూ జుందాల్ను ఆయా దర్యాప్తు సంస్థలకు ముంబై కోర్టు కస్టడీకి ఇవ్వనుంది. అక్కడ విచారణ పూర్తయిన తర్వాత తిరిగి ఢిల్లీ పోలీసులకు జుందాల్ను అప్పగించాలని, తదనంతరం విచారణ కొనసాగుతుందని ఢిల్లీ న్యాయస్థానం స్పష్టం చేసింది. మీడియాలో ఫోటోలు ప్రచురించకుండా ఆదేశాలు జారీ చేయాలన్న జుందాల్ విజ్ఞప్తిని న్యాయస్థానం పరిశీలనలోకి తీసుకుంది.